ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు బ్రిజేష్ సోలంకి. తనకి జస్ట్ 22 years ఉంటాయి అంతే. తను స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్. ఒక స్టేట్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది, అంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా తను. ఇంకా ప్రో కబడ్డీ లీగ్ కి సెలెక్ట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. ప్రో కబడ్డీ లీగ్ కోసం వాళ్ళ ఊర్లోనే ప్రాక్టీస్ చేసుకోవడం కోసం రెగ్యులర్ గా ఎప్పుడు చేసే ప్లేస్ కే వెళ్ళిపోయాడు. ఒక రోజు ఒక డ్రైనేజ్ లో ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. దాన్ని తీసి బయట పెడదామని అనుకున్నాడు. పట్టుకొని తీస్తున్నప్పుడు సడన్ గా అది భయపడిపోయి ఒక చిన్న బైట్ చేసింది తన్ని. అది పెద్ద పట్టించుకోలేడు, అరే చాలా చిన్నది కదా, స్పోర్ట్స్ లో కూడా చాలా ఇంజురీస్ అయితే ఇదెంత అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ అదే తన చావుకి కారణం అవుతుందని తను ఎప్పుడు అనుకోలేదు. తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా షాక్ అయిపోయినారు. అట్లాంటి ఒక కేసెస్ ఇంకా ఇప్పుడు కూడా నడుస్తున్నాయా అని చెప్పేసి చాలా షాక్ అయినారు. ఎందుకంటే ఆ కేసెస్ గురించి అక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి కానీ ఊరు వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. సో ఈ కేసు గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ ఇన్సిడెంట్ జరిగి అప్పటికి ఒక 1 week అవుతుంది. అప్పటికి ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు, అంత నార్మల్ గానే ఉంది. తన ప్రాక్టీస్ నార్మల్ గానే నడుస్తుంది. సడన్ గా ఒక రోజు వాటర్ తాగుతుంటే భయపడడం కానీ, లేకపోతే వాటర్ ని చూస్తే భయపడడం కానీ, తాగుతుంటే అదేదో విషయం లాగా దాన్ని ఫీల్ అయిపోవడం కానీ, అంటే తీసి ఇట్లా పడేయడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ చూపించడం స్టార్ట్ చేసినాడు. దాన్ని బేసిక్గా హైడ్రోఫోబియా అని అంటారు. అది ర్యాబిస్ అటాక్ అయినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది, హైడ్రోఫోబియా లాంటి సిమ్టమ్స్. ఇదేంటి ఇట్లా విచిత్రంగా చేస్తున్నాడు అని చెప్పేసి తను ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్. అలా అర్థం కాలేదు ఇది ఏంటిది ఇట్లా చేస్తున్నాడు ఏంది అని. వాళ్ళు ఏదో పైన కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఇక మేము ఇంతనే అని చెప్పేసి పంపించేసారు వాళ్ళని. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసినారు. తన ప్రాక్టీస్ తను నార్మల్ గా స్టార్ట్ చేసినారు. అట్లా ఒక మళ్ళీ 1 week 2 weeks గడిచింది. సడన్ గా ఒక రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన బాడీ అంతా నంబ్ అయిపోయింది, అంటే ఏం తెలియకుండా అయిపోయింది. అరే ఇది చాలా సివియర్ గా అయిపోయింది, సిమ్టమ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి తను ఇమీడియట్ గా హాస్పిటల్ కి రష్ చేసినప్పుడు వాళ్ళు మేము ఏం చేయలేము, మీరు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, మా దగ్గర ఫెసిలిటీస్ లేవని చెప్పేసి డినై చేసి పంపించేసినారు. సరే అని చెప్పేసి నోయిడాలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళారు. అక్కడ కూడా చెక్ చేసి వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. వాళ్ళు కూడా మళ్ళీ వేరే మీరు ప్రైవేట్ హాస్పిటల్ కి చూపియండి అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ నోయిడాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న మెంబర్స్ కన్ఫర్మ్ చేసినారు ఈయనకి ర్యాబిస్ అటాక్ అయింది అని చెప్పేసి. ఇంకా అది ఆల్రెడీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి అటాక్ అయిపోయింది, సో వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఆ డాక్టర్స్ కూడా. ఇక వీళ్ళకి కూడా ఏం చేయాలో తెలియక ఇక నార్మల్ గా విలేజ్ లో ఉన్న వాళ్ళకి కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయి కదా, సో దాని తగ్గట్టు వాళ్ళు వాళ్ళ ఊర్లో ఒక మంత్రాలని చూపించడానికి వెళ్ళిపోయినారు అట్లానే తీసుకొని. ఇంకా హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్తున్న దారి మధ్యలోనే తను ఇక ప్రాణాలు వదిలేసినాడు, చనిపోయినాడు అక్కడనే. అది దేనివల్ల? ఒక చిన్న కుక్క కాటు వల్ల. అంటే ఆ ర్యాబిస్ గురించి తనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, దాని గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల. ర్యాబిస్ అన్నది చాలా పాతది, అది తెలిసిన వర్డే ర్యాబిస్ అన్నది, కానీ అది వాళ్ళ ఊర్లో ఉంది. ఆ కుక్క కాటుకు తనకు వస్తుంది, తనకి ఇట్లాంటి హైడ్రోఫోబియా లాంటి సిమ్టమ్స్ వస్తాయి, డైరెక్ట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది, లాస్ట్ కి ఫేటల్ అంటే డెత్ ఒకటే ఉంటది. ఒకసారి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి అటాక్ అయ్యింది అని అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తనకు తెలియదు. ఇది చెప్పాల్సింది ఎవరు? అక్కడ ఉన్న ఆ విలేజెస్ లో ఉన్న హాస్పిటల్స్ గానీ గవర్నమెంట్ గానీ ప్రమోట్ చేయాలి ఇట్లాంటివి. ఎట్లయితే పోలియో గురించి ఎట్లయితే ప్రమోట్ చేస్తారో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి, అట్లనే దీని గురించి కూడా ప్రమోట్ చేయాలి. ఈ ర్యాబిస్ కేసెస్ కూడా అక్కడ ఏం లేవు, సో అందుకే ఆ ఊరు వాళ్ళకి పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి. సో ఆ చిన్నదే కదా బయట అని చెప్పేసి తను వదిలేసిన దాని వల్ల ఒక 22-year-old గోల్డ్ మెడలిస్ట్, ప్రో కబడ్డీ లీగ్ లో సెలెక్ట్ అవ్వాల్సిన పర్సన్ జస్ట్ ఒక 4 to 5 weeks లో చనిపోవాల్సి వచ్చింది ఆ చిన్న కుక్క పిల్ల బయట వల్ల. అది కూడా డ్రైనేజ్ లో కింద పడిపోతుంది, చచ్చిపోతుందేమో అని చెప్పేసి తీసి బయట పెడుతున్నప్పుడు, అంటే కాపాడుతున్నప్పుడు బేసిక్ గా దాన్ని సేవ్ చేసుకుంటూ పోయి ఈయన ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ర్యాబిస్ అన్నది ఒక డెడ్లీ అండ్ ఫేటల్ డిసీజ్. అది దాన్ని 100% ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఈ యానిమల్స్, డాగ్స్ గానీ మంకీ గానీ ఇవన్నీ ఏమన్నా బైట్ చేసినప్పుడు, స్క్రాచ్ చేసినప్పుడు వాటి సలైవా గానీ వాటి ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో అవి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది బ్లడ్ స్ట్రీమ్ త్రూగా పాస్ అవ్వదు, డైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది అనమాట. ఒకవేళ బ్లడ్ స్ట్రీమ్ నుంచి పాస్ అయితే ఏమన్నా ఉండేదేమో, కానీ అది డైరెక్ట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది, అంటే నర్వ్ త్రూగా పాస్ అవుతుంది. సో అందుకే దానికి ఎటువంటి క్యూర్ లేదు దానికి. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం 90% ఆఫ్ ద ర్యాబిస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి డాగ్స్ వల్లనే ట్రాన్స్మిట్ అయినాయి అని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే మనం బేసిక్ గా వాటితోనే ఎక్కువ ఉంటాం కాబట్టి, అంటే వాటిని డొమెస్టిక్ అనిమల్స్ మన దగ్గర పెంచుకుంటాం కాబట్టి వాటి బైట్స్, స్క్రాచెస్ కామన్ కాబట్టి ఆ ర్యాబిస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అవి రానియకుండా మనం ముందే వాటికి వ్యాక్సినేషన్ ఇస్తే, అంటే ఎవ్రీ 6 months ఒకసారి వాటి డాగ్స్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్ గా ఇస్తే మనకి ఇట్లాంటివి ఏవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది చాలా పాత డిసీజ్, ఇది చాలా 4000-5000 years బ్యాక్ నుంచి వచ్చి ఉన్న డిసీజ్ ఇది. అంటే అప్పుడు ఇట్లా ర్యాబిస్ అనే పేరు లేకపోయినా హైడ్రోఫోబియా లాంటివి, ఇట్లాంటి విచిత్రమైనవి, ఏరోఫోబియా లాంటివి ఇట్లాంటివన్నీ వస్తాయి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ స్క్రిప్ట్స్ లో ఉన్నాయి. కానీ ర్యాబిస్ అనే పర్టికులర్ పేరు లేకపోయినా బట్ వీటి సిమ్టమ్స్ గురించి అయితే డిస్క్రైబ్ చేసి ఉన్నాయి పాతకాలంలో కూడా. సో దాని తర్వాత 1800s లో 1900s లో దాని ర్యాబిస్ అని చెప్పేసి పేరు పెట్టి దాన్ని ప్రివెన్షన్ కోసం అవన్నీ ఉండ్ క్రాచ్ చేసినప్పుడు కానీ, బైట్ చేసినప్పుడు కానీ వాటిని క్లీన్ చేసుకొని, లేకపోతే
లేకపోతే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ స్టార్ట్ చేసినారు. ఈ బ్రిడ్జెస్ సోలంకి కూడా ఒకవేళ ఎడ్యుకేట్ అయి ఉంటే చిన్నగా ర్యాబిస్ గురించి తెలిసి ఉంటే ఒక గరిచినప్పుడు చిన్న ఇంజెక్షన్ తీసుకోవచ్చు, వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉండింటే తన ప్రాణాలు బతికే. ఇప్పుడు తను ప్రో కబడ్డీ లీగ్ లో ఒక పెద్ద ప్లేయర్ అయ్యేవాడేమో, ఎవరికి తెలుసు. ఇట్లాంటి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో మీ ఇంట్లో ఎవరైతే కుక్క పిల్లలు కానీ కుక్కలు కానీ పెంచుకుంటున్నారో వాటికి టైం టు టైమ్ గా వ్యాక్సినేషన్ ఇప్పియండి. డాగ్స్ కి సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఒక టైమ్లీ కార్డ్ ఉంటుంది. అంటే ఎవ్రీ 6 months ఒకసారి ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చారు, ఏంటిది నెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి ఒక టైమ్లీ కార్డ్ ఉంటుంది. దాని త్రూగా ఎవ్రీ 6 months ఒకసారి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటారు. సో అది ఇచ్చినప్పుడు ఇట్లాంటి డాగ్ బైట్స్ కి కానీ స్క్రాచెస్ కి కానీ, అంటే ఇంట్లో ఉండే డొమెస్టిక్ అనిమల్స్ గురించి మాట్లాడుతున్నా, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ భయం ఉండింటే, ఒకవేళ బైట్ చేసినా స్క్రాచ్ చేసినా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ గా మనకు వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇమీడియట్ గా వెళ్లాల్సి ఉంటుంది అదే రోజు. ఎక్కడైతే బైట్ చేసిందో స్క్రాచ్ చేసిందో అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లాంటి చిన్న ఇన్ఫర్మేషన్ తన దగ్గర లేక బ్రిడ్జెస్ సోలంకి అని ఒక మంచి ప్లేయర్ తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. మరి మీరేమంటారు దీని గురించి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. Until then, see you. Bye bye.